హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే మేడం, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీకు బెయిల్ తీసుకొని వస్తాను అని సూర్య అపూర్వతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాసేపటి తరువాత శరత్ చంద్ర భూమి దగ్గరకు వెళ్ళి భూమి తలను నిమురుతూ ఉంటాడు. అప్పుడే భూమి స్పృహలోకి వస్తుంది. అమ్మ భూమి అని శరత్ చంద్ర అంటూ ఉంటే, నానా, బావా, బావా అని భూమి నీరసంగా శరత్ చంద్రాని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఎస్పి సూర్య శరత్ చంద్ర దగ్గరకు వస్తాడు. ఓ, స్పృహలోకి వచ్చావా అని చెప్పి సూర్య భూమిని అడుగుతూ ఉంటాడు. సూర్య, చూడు, నా కూతురు భూమి స్పృహలోకి రాగానే నానా అంటుందనుకుంటే ఆ దుర్మార్గుడు గగన్ని కలవరిస్తుంది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నానా, బావ ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఏంటి సూర్య, నాకు ఈ కష్టం అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. శరత్ చంద్ర గారు, మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు, ఒకసారి వెళ్ళిరండి అని చెప్పి సూర్య శరత్ చంద్రకి చెప్తూ ఉంటాడు. సరే సూర్య, నువ్వు భూమి దగ్గరే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెప్పు సూర్య, మా బావ ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పి భూమి సూర్యను అడుగుతూ ఉంటుంది. గగన్ జలపాతంలో పడిపోయాడు, చచ్చిపోయాడు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నో, అలా జరగటానికి వీల్లేదు, మా బావను మీరే ఏదో చేసి ఉంటారు అని చెప్పి భూమి అంటుంది. లేదు భూమి, నేను చెప్పేది నిజం అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నేను బ్రతికున్నానంటే మా బావ బ్రతికే ఉంటాడు. మా బావ జలపాతంలో పడిపోతే మా బావ పక్కన ఉన్న నేను కూడా జలపాతంలో పడిపోవాలి కదా. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు, మా బావను ఎక్కడో దాచిపెట్టారు, నిజం చెప్పండి సూర్య అని భూమి అడుగుతూ ఉంటుంది. నిజం చెప్తున్నాను భూమి, గగన్ నిన్ను బ్రతికించుకోవడం కోసం జలపాతం దాటబోతూ ఉండగా మీ నాన్న సడన్గా గగన్ని గన్తో షూట్ చేశాడు. దాంతో గగన్ నిన్ను ఒక చెట్టు దగ్గర పడుకోబెట్టేసి కాలు జారి జలపాతంలో పడిపోయాడు. గగన్ డెడ్ బాడీ కోసం ఎంత వెతికినా కూడా దొరకలేదు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. బావా, మా నాన్న చేతుల్లో చచ్చిపోయాడా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును భూమి, గగన్ అరెస్ట్ అయి ఉంటే గగన్కి చావు వచ్చుండేది కాదు, కానీ మీ నాన్న షూట్ చేయటం వల్లే గగన్ నీకు దక్కకుండా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనా సరే మీ నాన్నకు గగన్పై ఎంత కోపం ఉందో ఈరోజే నాకు అర్థమైంది అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. అప్పుడే శరత్ చంద్ర భూమి దగ్గరకు వచ్చి, అమ్మ భూమి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఇక భూమి కోపంగా బెడ్ మీద నుంచి లేస్తూ ఉంటుంది. భూమి, మీరు అలా లేవకూడదు, రెస్ట్ తీసుకోండి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఇక భూమి మాత్రం కోపంగా లేచి నుంచొని శరత్ చంద్ర షర్ట్ పట్టుకొని నా బావను ఎందుకు చంపావు అని చెప్పి శరత్ చంద్రాని నిలదీస్తూ ఉంటుంది. అమ్మ భూమి అని శరత్ చంద్ర అంటూ ఉంటే, నా బావను గన్తో షూట్ చేసింది నువ్వే కదా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర ఏం మాట్లాడు. ఏ తప్పు చేశాడు నాన్న బావ? నన్ను ప్రేమించటం, నా మెడలో తాళి కట్టడం బావ చేసిన తప్ప? చెప్పండి నాన్న, బావని ఎందుకు చంపారు నాన్న అని చెప్పి భూమి శరత్ చంద్ర షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. భూమి, నువ్వు ఈ టైంలో ఇలా ఎమోషన్ అవ్వకూడదు, ప్లీజ్ రెస్ట్ తీసుకో అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. బావ లేకుండా నేను బ్రతకలేవను, బావ నా ప్రాణం అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. శరత్ చంద్ర గారు, భూమి ఆవేశంలో మీతో అలా మాట్లాడింది, భూమి మాటలను పట్టించుకోకండి, భూమిని కేర్ఫుల్గా చూసుకోండి, నా డ్యూటీ ఉంది, నేను బయలుదేరతాను అని చెప్పి ఎస్పి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు శారద ఏడుస్తూ ఉంటే చెర్రీ శారదను తీసుకొని ఇంటికి వెళ్తాడు. పూరి, తారా, ధ్రువ ముగ్గురు కూడా ఎదురుగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు ఆంటీ అని చెప్పి అడుగుతూ ఉంటారు. చెర్రీ, ఏం మాట్లాడవేంటి, అమ్మ ఎందుకు ఏడుస్తుంది, నువ్వెందుకు అలా ఉన్నావు అని పూరి అడుగుతూ ఉంటుంది. గగన్ అన్నయ్య, గగన్ అన్నయ్య అని చెప్పి చెర్రీ ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య, అన్నయ్య చెప్పు చెర్రీ అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. అన్నయ్య జలపాతంలో పడి చచ్చిపోయాడు పూరి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో పూరి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది.
గగన్ గారు చచ్చిపోయారని ఎవరు చెప్పారు చెర్రీ? గగన్ గారికి ఏం కాదు అని తార చెప్తూ ఉంటుంది. పోలీసులు ఇంట్రాగేషన్‌లో అన్నయ్య జలపాతంలో పడిపోయాడంట. అన్నయ్య డెడ్ బాడీ కోసం ఎంత వెతికినా కూడా దొరకలేదంట అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, నీకు ఆ భూమి అంటే ఇష్టం కదా? భూమి, గగన్‌లను ఒకటి చేయడం కోసమే నువ్వు ఈ నాటకం ఆడుతున్నావు కదా! నిజం చెప్పు అని తార అంటూ ఉంటుంది. తారా, ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. అసలు ఇప్పుడు భూమి ఎక్కడ ఉందో కూడా తెలీదు. ఇప్పుడే పోలీసులు వచ్చి అన్నయ్య దగ్గర ఉన్న ఫోన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక తార కూడా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శారద ఏడుస్తూ ఉంటే, అమ్మా, అన్నయ్య చచ్చిపోవటం ఏంటమ్మా, నేను నమ్మలేకపోతున్నానమ్మా అని పూరి చెప్తూ ఉంటుంది. గగన్కి ఏమీ కాదు, గగన్కి ఆ దేవుడు తోడున్నాడు. అంతకు మించి భూమి ప్రేమ చాలా గొప్పది. భూమి ప్రేమ ముందు ఆ దేవుడైనా తల వంచక తప్పదు పూరి. వాడు ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉంటాడు. వాడు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండే ఉంటాడు. పోలీసులు అబద్ధం చెప్తున్నారు. ఖచ్చితంగా నా గగన్ బ్రతికే ఉంటాడు. మనందరినీ వదిలి నా గగన్ ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. నీ మాటే నిజమవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను పెద్దమ్మ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు కొంతమంది అడవిలోకి జలపాతం దాటి వెళ్తూ ఉంటారు. అప్పుడు జలపాతంలో కొట్టుకొని వచ్చిన గగన్ని వెళ్తున్న వాళ్ళు చూస్తూ ఉంటారు. రే, అటు చూడరా, అక్కడెవరో అబ్బాయి ఉన్నట్టున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. పదరా పద, బ్రతికున్నాడో లేదో చూద్దాం అని చెప్పి వాళ్ళు గగన్ దగ్గరకు వెళ్తారు. గగన్కి ఊపిరి ఆడుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. రే, వీడు ఎవరో కానీ బ్రతికే ఉన్నాడురా, అదృష్టవంతుడు, జలపాతంలో కొట్టుకొని వచ్చి మన కంట పడ్డాడు, త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం పదరా అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అబ్బాయిని హాస్పిటల్కు తీసుకెళ్ళటం కన్నా మన ఊర్లోనే నాటు వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు కదా, ముందు అక్కడికి తీసుకెళ్దాము, అక్కడ పరిస్థితి విషమించింది అని చెప్తే కనుక అప్పుడే హాస్పిటల్కు తీసుకెళ్దాంరా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని గగన్ని నాటు వైద్యం చేసే దగ్గరకు తీసుకెళ్ళి దొర దొర అని పిలుస్తూ ఉంటారు. ఎవరి అబ్బాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని ఒక అతను అడుగుతూ ఉంటాడు. దొర, మేము అడవిలోకి వెళ్తుంటే ఈ అబ్బాయి జలపాతంలో కొట్టుకొచ్చి మాకు కనిపించాడు. ఈ అబ్బాయి బ్రతికే ఉన్నాడు, మీరు మీ వైద్యం చెయ్యండి దొర అని చెప్పి ఆ మనుషులు గగన్ని దొరికి చూపిస్తూ ఉంటారు. ఇక లోపలికి తీసుకురండి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక గగన్కి నాటు వైద్యం చేస్తూ ఉంటారు. ఇక స్పృహలోకి వచ్చిన భూమి ఒంటరిగా కూర్చొని, బావా, నువ్వు నా నుంచి దూరం అయ్యావని చెప్పి సూర్య చెప్తున్నాడు. కానీ నేను నమ్మను బావా, నా ప్రాణం ఇంకా ఉందంటే నీ ప్రాణం కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండుంటుందని నేను నమ్ముతున్నాను బావా. మన ఇద్దరిని ఆ దేవుడు కలిపాడు. పంచభూతాల సాక్షిగా మన ఇద్దరి పెళ్లి జరిగింది. మన ఇద్దరం ఈ లోకంలో నుంచి పోతే ఒకేసారి పోతామే కానీ ఒకరం ఉండి ఒకరం పోవటం అనేది జరగదు బావా. నువ్వు ఎక్కడో ఒక చోట ఉంటావు, నిన్ను నేను వెతుక్కుంటాను బావా, నేను నిన్ను కాపాడుకుంటాను బావా అని చెప్పి భూమి హాస్పిటల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇక భూమి రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్తూ, బావా, వస్తున్నాను బావా, నిన్ను వెతుక్కుంటూ మనం ఏ అడవిలో అయితే మిస్ అయిపోయామో అదే అడవిలోకి వస్తున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను, నువ్వు చచ్చిపోవు బావా, నాకు తెలుసు బావా అని భూమి తనలో తానే మాట్లాడుకుంటూ గగన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత శరత్చంద్ర భూమి రూమ్లోకి వచ్చేసరికి భూమి తన రూమ్లో కనిపించదు. దాంతో శరత్చంద్ర భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. భూమి కనిపించకపోవడంతో షాక్ అవుతాడు. ఆ గగన్ని చంపానని భూమి నన్ను అసహించుకొని వెళ్ళిపోయి ఉంటుందా, భూమి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. రే గగన్, నువ్వు చచ్చినా కూడా మాకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నావు కదరా అని శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్కి నాటు వైద్యం జరుగుతూ ఉంటుంది. అబ్బాయి ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. జలపాతంలో కొట్టుకొని వచ్చాడని వాళ్ళు చెప్పారు. చాలా దూరం నుంచి జలపాతంలో కొట్టుకొని వచ్చి ఉండుంటాడు. అందుకే అబ్బాయి స్పృహ కూడా కోల్పోయినట్టున్నాడు. అబ్బాయికి వెంటనే వైద్యం చేసి అబ్బాయిని స్పృహలోకి వచ్చేలా చేస్తాను, నా వంతు కృషి నేను చేస్తాను అని చెప్పి నాటు వైద్యం చేసే అతను తనలో తానే అనుకుంటూ గగన్కి
నాటు వైద్యం చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి గగన్ని వెతుక్కుంటూ జలపాతం దగ్గరకు వచ్చి, "బావా ఎక్కడున్నావు బావా" అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.